రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రియులారా, ఈ భక్తుని యొక్క ఈ ప్రార్థనలో మనము గమనించవలసింది ఏంటంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములను దూరముగా ఉంచమని దేవుణ్ణి వేడుకొనుట. ఇది మనమందరము చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి విధమైన వ్యర్థతల నుంచి మనము దూరం అయిపోవాలి. అదే విధముగా ఏదైతే మరి అబద్ధము సత్యము కానిది ఏదైతే ఉందో దానికి మనము దూరం అయిపోవాలి. అది దేవుడు ఎంతగానో మన నుంచి కోరుకుంటున్నాడు. అదే విధంగా వ్యర్థమైన వాటిని అబద్ధములను దూరంగా ఉంచుకోవాలి. రెండిటిని దూరంగానే ఉంచుకోవటమే కాకుండా పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము అంటున్నాడు. మరి రెండిటి వల్ల మరి అలాగనుకుంటే మధ్యతరగతిలాగా ఉండాలా? అలాగని కాదు. మరి ఏది అవసరమో అది అనుగ్రహించు, ఏది కొదువ లేకుండా నాకు అనుగ్రహించు, ఏది ఎక్కువైపోకూడదు, ఏది తక్కువైపోకూడదు, మరి చాలినంత నాకు అనుగ్రహించు అని చేస్తున్నాడు. ఇది ఒక రకమైనటువంటి ప్రార్థనే. అయితే మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎల్లప్పుడూ అత్యధికంగా అనుగ్రహించువాడే. అయితే మరి ఇక్కడ దేని నిమిత్తం ఈ భక్తుడు ఎలాగ అడిగాడో తర్వాతి వచనాల్లో అతనే వివరిస్తాడు. ఏమంట? తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు అంటున్నాడు. అంటే ఎక్కువ ఆహారము తక్కువ ఆహారము రెండూ కాదు, నాకు ఎప్పుడు ఏ ఆహారం అవసరమో అది నాకు అనుగ్రహించు అని కూడా భక్తుడు మరి తెలివిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమవుతుందంట? ఆహారం ఎక్కువైపోతే కడుపు నిండి దేవుణ్ణి విసర్జించి యెహోవా ఎవడు అని అంటాడంట. మనిషికి అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఏదైనా కష్టము ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తాడు. అందుకే ఈ యొక్క వచనాన్ని ఈ భక్తుడు రచించటం జరిగింది, పలకటం జరిగింది. ఏంటంట? తగినంత ఆహారమే నాకు ఇవ్వు, ఎక్కువైపోతే కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో అని అందుకు ఆ భయము. అదేవిధంగా ఏమీ లేకపోతే ఆకలి కోసం దొంగతనం చేసేసి బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దొంగతనం దేవుడు చేయొద్దు అన్నాడు కదా, ఆజ్ఞ ఉంది కదా. మరి అయితే కడుపు ఆకలి తట్టుకోలేక ఆహారం లేకపోతే ఎక్కడో చోట డబ్బులు లేవు, ఆహారం లేదు, ఏం చేస్తాడు? దొంగిలించేస్తాడు. దొంగిలించడము దేవునికి అసహ్యమైన క్రియ, దేవుని నామము దూషింపబడుతుంది. కాబట్టి ఒకవేళ నేను బేదనే దొంగిలించితే మళ్ళీ నా దేవుని నామము దూషింపబడుతుంది. అందుకని వద్దు, నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యం వద్దు. అధికంగా ఉంటే దేవుణ్ణి మర్చిపోయి ధనం వెంట వెళ్ళిపోతాను. మంచిదే ఇలాంటి ప్రార్థన కూడా. అదేవిధంగా ఏమీ లేకుండా ఉంటే మోసాలు చేసేస్తాను, అబద్ధాలు చేసేస్తాను, ఏ దారుణమైనా చేసి నా యొక్క అవసరాన్ని తీర్చుకుంటానేమో, అప్పుడు అధిక పాపంలో పడిపోతాను అని చెప్పి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచి పేదరికము ఐశ్వర్యము కూడా నాకు వద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహం, అన్నింటిలోనూ చాలినంత అనేది ఇక్కడ ఈ భక్తుని యొక్క ప్రార్థనలో ముఖ్యాంశము. కాబట్టి ఇది మంచి ప్రార్థనే. మరి తనను తాను కాపాడుకుంటూ ఉన్నాడు. అధికంగా అయిపోతే అనేకులు మామూలు స్థితిలో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిన వారు అనేకులను మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే లేనివారు మరి పేదరికంతో దొంగతనం, కనీసం ఆహారం కోసమైనా రొట్టె ముక్క కోసమైనా దొంగతనం చేయటం కూడా మనం చూస్తున్నాం. ఏ రూపంలో చేసినా అది దొంగతనమే కదా. మరి కాబట్టి అలాగ దేవుని నామము దూషింపబడుతుంది అని దేవుడుకి ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఒక రకంగా మంచి ప్రార్థనే. అందుకే దేవుడు ఆ యొక్క కాపుదల మనకు అనుగ్రహించి మన చుట్టూ ఆ కట్టడలను పెట్టి ఆ కట్టడల ప్రకారం మనం నడుచుకునేటట్లు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి దానిని బట్టి మనం కూడా ధైర్యంగా ముందుకు సాగుదాము. మరి ఈ ప్రార్థన మనకు కూడా ఉపయోగపడుతూనే ఉంటుంది. అంటే నీ యొక్క స్థితి అయితే ఇప్పుడు ఉన్నతమైనటువంటి ఆత్మ మనలో ఉంచాడు కాబట్టి ఆ ఆత్మశక్తితో మనము వీటిని జయించాలి. అందుకే మరలా భయపడటకు దాస్యంలో ఉండుటకు నీవు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఉన్నావు అని ప్రభు స్పష్టంగా సెలవిస్తుంది. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ శక్తివంతమైన ఆత్మ కాబట్టి దాని శక్తితో వీటన్నిటినీ కూడా మనం
జయించగలుగుతాము. ఏది ఏమైనా దేవుని నామమునకు దూషణ రాకుండా మొదటగా మనము దేవుణ్ణి విసర్జించకుండా దేవుని యందే ఆసక్తితో మనము ధైర్యంతో ముందుకు సాగటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృప కలిగినటువంటి హృదయాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. ఇప్పటి వరకు దీవించి ఆశీర్వదించిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలయ్యా. అవును తండ్రి, ఇదిగో మరి మీరు ఇచ్చినటువంటి గొప్ప దినమును బట్టి అలాగే వాక్యమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, నీ వాక్యము మాకు జ్ఞానమును అనుగ్రహించి నడిపిస్తుంది కదా. మరి ఇలాగే నీ వాక్యానుసారం మేము నడుచుకొని ముందుకు సాగటానికి కృపనిచ్చి ఆశీర్వదించండి. అన్ని విషయాలలో అన్ని రంగాల్లో కూడా మేము వర్ధిల్లేటట్టు సహాయం దయచేయండి నాయన. మరి పేదరికము ఐశ్వర్యము కాదు, మరి తగినంత ఏ అవసరానికి అది మళ్ళీ లేదు కాదు అనుకుండా అలాగని ఎక్కువైపోకుండా మరి ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడి ఉండేటువంటి జీవితం ఎంతో ధన్యవంతమైన జీవితం. మరి అలాంటి ధన్యమైన జీవితాలు మేము కూడా పొందుకొని నీ నామాన్ని ఘనపరిచే కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి.